170లో దసరా హాలిడేస్ కానీ సంక్రాంతి హాలిడేస్ కానీ మేము చెప్పిన దానికంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు చెయ్యొద్దండి. సో మోర్ దెన్ 150 స్టూడెంట్స్ చెయ్యెత్తారు. మీకు అర్థం కావట్లా మీ కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏంటో? ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. మిమ్మల్ని మీరే డిసిప్లిన్ పెట్టుకోలేకపోతే ఎలా? మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోలేకపోతే ఎలా? మీ ఎమోషన్స్ మీద మీకు కంట్రోల్ లేకపోతే ఎలా? ఇవి వాళ్ళు ఇచ్చిన హాలిడేస్, వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇచ్చారు హాలిడేస్. లెట్ అస్ రెస్పెక్ట్ ఇట్. వెరస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, హాలిడేస్ తీసుకుంటామా? ఎగ్జామ్ ఉంది సంక్రాంతి రోజున, హాలిడే తీసుకుంటామా? అది అంటే ఏంటి? సిచ్యువేషన్స్ మన చేతిలో లేకపోతే మూసుకొని సరెండర్ అవటం, సిచ్యువేషన్ ఏ మాత్రం ఇంత ఛాన్స్ ఇచ్చినా కూడా ఎగబడి ఎంజాయ్ చేయటం, రెండు తప్పు. మీకు అవకాశం ఉన్నా కూడా ఎంజాయ్ చేయొద్దు, సరెండర్ అవ్వండి. దేనికి? సిస్టమ్కి, డిసిప్లిన్కి. రిజల్ట్ వచ్చిన తర్వాత మీ లైఫ్ మీ ఇష్టం. మీ అమ్మా నాన్నకి మీరు సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు సక్సెస్ సాధించారు, మీకు ఆ రైట్ ఉంది. సంపాదించుకుంటున్నారు, మీకు ఆ రైట్ ఉంది. సో ల్యాక్ ఆఫ్ గుర్తు కావట్ల డౌట్స్ అంటున్నాడు కదా, డౌట్స్కి 2 రీజన్స్ అన్న. 80% రీజన్స్ ఏంటంటే అసలు క్లాస్ సరిగ్గా వినక కబుర్లాడటం.